హలో అందరికీ, వెల్కమ్ టు వర్షిత ఫుడ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్స్. దానికి కావాల్సిందంతా చూసుకుందాం. 2 కప్స్ మైదా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాం. చపాతీ పిండిలాగా ముద్ద చేసేసుకొని 1 కప్పు మైదాలో 1/2 కప్పు ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఆ మైదాలో ఈ ఆయిల్ వేసేసి పేస్ట్ లాగా మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే ఎగ్ పఫ్స్ రానికి ఈ పేస్ట్ అవసరం ఉంటుంది. మనం ఇలా నీట్గా ఉండలు లేకుండా కలిపేసుకుందాం. దాన్ని పక్కకు పెట్టేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మనం వేసేసుకుందాం. 1 కప్పు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగా 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఆనియన్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. మరి ఎక్కువ వేగిపోతే కూడా అంత బ్రౌన్ బాగోదు. నార్మల్గా కొంచెం కడక్గా ఉండాలి. కొంచెం ఇప్పుడు కారం వేసేసుకుందాము. నాకైతే 1 స్పూన్ పట్టింది, మీకు కావాల్సినంత వేసుకోండి. దీన్ని కూడా టోటల్ మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా కలుపుకోండి. దీన్ని కూడా ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 మినిట్స్ తర్వాత మనం 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేద్దాం. నాకైతే గరం మసాలా అవసరం లేదండి, అది ఆప్షనల్. నాకు స్పైసీ బాగా అవసరం లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇలా స్టఫ్ అయితే రెడీ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ చేసేసుకుందాం. ఎగ్ పఫ్స్కి చపాతీ చేసేసుకుందాం. మనం ముందుగా పిండి పిసికి పెట్టుకున్నాం కదా మైదాతోని, అది తీసేసుకుంటూ ఒక్కొక్కటి బాల్ షేప్లో ఉండలు చేసుకుంటూ పక్కకు పెట్టేసుకుంటాం. తర్వాత తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకుందాం. ఇలా ఓన్లీ పిండి మాత్రమే యాడ్ చేయండి. కొంతమంది ఆయిల్ యాడ్ చేస్తారు సన్నగా రానికి, కానీ షేప్ అయితే రాదు, అతుక్కపోతుంది. మనం మైదా కాబట్టి మైదా పిండి యాడ్ చేయండి, లేదంటే గోధుమ పిండితో కూడా చేయొచ్చు. కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి. ఇలాగా చపాతీ షేప్ లాగా చేసేసుకోండి. ఇలా చపాతీ అయ్యాక 4 చపాతీస్ ఇలా చేశాక ఒకదానిపైన ఒకటి మైదా వేసుకుంటూ పెట్టేయాలి, ఎందుకంటే అతుక్కుంటుంది కాబట్టి. ఇప్పుడు నేను చూపించిన విధానంగా సైడ్స్కి అయితే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, కరెక్ట్గా ఉండాలి కాబట్టి సైడ్స్కి కొంచెం తీసేసేయండి. ఇలా సైడ్స్కి కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా నేను చూపించిన విధానంగా మాత్రమే కట్ చేసుకోవాలి. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీకోసం ఇంకా నేను చాలా రెసిపీస్ చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా కట్ చేశాక ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని 2 డివైడ్ చేయాలి. 2 షేప్స్ లాగా పొడవులా గీత పెట్టేసుకొని మళ్ళీ అడ్డంలో కూడా పెట్టుకోవాలి. అప్పుడు 4 అయితే వస్తాయి. ఇలా 4 పార్ట్లలాగా డివైడ్ చేసుకుందాం. పిండిని మనం బాక్స్ షేప్లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇలా డివైడ్ చేసుకున్నాం కదా,
ఇలా రావాలి అండి. వచ్చాక దీంట్లో మనం స్టఫ్ పెట్టేసుకుందాం. మనం ఇప్పటిదాకా చేసాం కదా, అది పెట్టేసుకొని ఒక బాయిల్డ్ ఎగ్ హాఫ్ కట్ చేసుకొని, ఉడకపెట్టింది హాఫ్ కట్ చేసుకొని పెట్టుకున్నాను నేనైతే. నాకు ఒకటి హాఫ్ సరిపోతుంది. ఇప్పుడు పైన మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మైదాతో, అది కొంచెం అంటించి కొనలకి క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ పొర మాత్రమే తీయండి, ఎందుకంటే అతుక్కపోతుంది కాబట్టి. అదొకటి చాలు. తర్వాతది పైది పెట్టేశాక పెట్టేద్దాం. ఇలాగా నేను చూపించిన విధానంగా మాత్రమే క్లోజ్ చేశాక ఇప్పుడు తర్వాత అది మొత్తం పెట్టేద్దాం. మళ్ళీ కొంచెం మైదా యాడ్ చేసి పేస్ట్ అతికించి ఈ లేయర్స్ ఉన్నాయి కదా కింది, అవి కూడా అతుకు పెడదాం. చాలా నీట్గా అతికించాలి, ఎందుకంటే ఎగ్ కాబట్టి పేలే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా పెట్టేసేయండి. ఇలాగే అన్ని సమోసా ఎగ్ పఫ్స్ చేసేసుకుందాం. షేప్ అయితే ఇలా ఉండాలండి. చాలా బాగుంది కదా, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసినవి అందులో ఎగ్ పఫ్స్ వేసేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. ఆయిల్ బాగా వేడి కావకూడదు, ఎందుకంటే లోపల కుక్ కాదు, మెత్తగా ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లో కొంచెం కొంచెం కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈ కలర్ వచ్చాక టర్న్ చేసుకొని తీసేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేసుకోండి. ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయినాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట కొట్టండి ప్లీజ్. ఓకే, అందరికీ ఉంటాను. ఇంకా రెసిపీస్ చాలా చూపిస్తాను.